గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఉన్న పెన్షనర్స్కి ఒక బ్రహ్మాండమైన శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 3 నుంచి 4 న్యూస్ పేపర్స్ అయిన తర్వాత మీకు ఏదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో మీకైతే తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఈ జిల్లాలో ఉన్న వారికి 63 లక్షల మందికి కొత్త పెన్షన్లు, దాదాపు 2712 కోట్లు విడుదల. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు డిస్ట్రిక్ట్ వారీగా పెన్షన్ అనేది విడుదల చేయడానికి సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. అయితే నిన్న జరిగిన ప్రెస్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రివర్గాలతో చర్చించిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ యొక్క వార్త అయితే రిలీజ్ చేయడం జరిగింది. జిల్లాలలో చూసుకున్నట్లయితే మనకు సిద్దిపేట, అదేవిధంగా కరీంనగర్, అదేవిధంగా నల్గొండ, సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఇలా చూసుకున్నట్లయితే దాదాపు 10 నుంచి 15 జిల్లాల వారికి దాదాపు 63 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, వృద్ధులకు 4016, వికలాంగులకు 6016 పెన్షన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా వారి ఖాతాలో జమ చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కూడా కలెక్టర్ల ఆదేశాల మేరకు వారి యొక్క పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో చూసుకున్నట్లయితే గ్రామ కార్యదర్శి, అదేవిధంగా పట్టణాల్లో చూసుకున్నట్లయితే బిల్లు కలెక్టర్ ద్వారా ఈ యొక్క పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా దాదాపు దీనికి పెన్షన్ అనేది ఈరోజు ఈ జిల్లాల వారికి ఉన్న వారికి మాత్రమే పెన్షన్ అనేది విడుదల చేస్తారు. మిగతా జిల్లాల వారికి చూసుకున్నట్లయితే జూన్ 2వ తారీఖు నుంచి పెన్షన్ అనేది బదిలీ చేసే అవకాశాలు అనేది కనిపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా దాదాపు 2712 కోట్ల బడ్జెట్ అనేది అవసరం ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఒకవేళ ఇంత సంబంధించిన బడ్జెట్ అయితే రిలీజ్ అయితే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అయితే అందించడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎవరైనా ఆసరా పింఛను పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైన త్వరగా వీడియో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.